నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ అఫీషియల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఇంటర్ డిపార్ట్మెంట్ ఎట్ విలేజ్ లెవెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ రిలేటింగ్ టు ల్యాండ్ మ్యాటర్స్. సో ఇక్కడ ల్యాండ్ మ్యాటర్స్కి రిలేటెడ్గా రెవెన్యూకి సంబంధించినటువంటి అఫీషియల్స్కి సంబంధించిన అంశాలలో విలేజ్ లెవెల్కి సంబంధించి గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి ఫంక్షన్స్ గురించి అడగడం జరిగింది. ఇక నెక్స్ట్, హౌ డూ యూ రియాక్ట్ ఇన్ అటెండింగ్ అదర్ డ్యూటీస్ బీయింగ్ entrusted by the government chief commissioner of land administration, collector, revenue divisional officers beyond regular office hours అని చెప్పేసి ఉన్నతాధికారులకి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలలో అటెండెన్స్కి సంబంధించి డ్యూటీస్కి సంబంధించినటువంటి అంశాలను క్వశ్చన్గా అడగడం జరిగింది. ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్. వీటిని బేస్ చేసుకొని ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఇక్కడ కోరినటువంటి విధంగా మార్క్స్ వస్తే సెలెక్ట్ అవుతారు. రాకపోతే ఆ పోస్టులు వేకెన్సీస్ ఉంటాయి, అవన్నీ కూడా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్ చేయాలి ఎగ్జామ్ను పెట్టి. సో ఇలా ఎగ్జామ్ అనేది త్వరలో ఈ జీపీఓకి సంబంధించి జరుగుతుంది. ఇప్పుడు యాక్ట్ కూడా మొత్తం భూభారతి యాక్ట్ రాష్ట్రం అంతటా పైలట్ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. సో ఇంకా మొత్తం ఇంప్లిమెంట్ అవుతలేదు. మొత్తం ఇంప్లిమెంట్ అయ్యేటప్పటికి భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రభుత్వానికి జీపీఓలు కావాలి. సో ఈ జీపీఓ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ప్రిపేర్ అవ్వండి. మీరు ఎలాంటి అశ్రద్ధ చూపకండి, ఇప్పటి నుంచే చదువుకోండి. ఇదేమో పాత వాళ్ళది కాబట్టి డిస్క్రిప్టివ్ టైప్లో ఇచ్చారు ఎగ్జామ్. సో ఇప్పుడు టీజీపీఎస్సీ ద్వారా పెట్టే ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మెథడ్లోనే ఉంటుంది.